దురుద్దేశం అయితే లేదు. కాదు దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ కనిపెట్టాలని. అయ్యో ఎలాగ ఇప్పుడు వాడు తాగట్లేదు, మిల్క్ అంతా వేస్ట్ అయిపోతున్నాయి. సో ముందే చెప్పేస్తున్నా, ఈ వీడియో ఎవరైనా జెంట్స్ చూస్తుంటే దయచేసి తప్పుగా అనుకోకండి. సో లెవెల్స్ ఉంటాయి, సో ఇలా ఉంటుంది అనమాట. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మంచు కనెక్ట్స్. చాలా రోజులు అయిపోయింది కదా ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చేసి. సో ఈరోజు అయితే థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి బ్రెస్ట్ పంప్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ నా ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. మీరు కనుక ఫ్రీగా ఉంటే వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరన్నా న్యూ మదర్స్ ఉంటారు, అలానే బ్రెస్ట్ మిల్క్ బేబీస్కి సరిగ్గా ఇవ్వలేక సఫర్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ ఎంతో కొంత ఉపయోగం అయితే పడుతుంది కదా. సో ఫస్ట్ చెప్పేస్తున్నాను, ఇదైతే ఎటువంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి ఈ బ్రాండ్ నుంచి నేనైతే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నా. సో దట్ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది కదా. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో వచ్చింది కాబట్టి నేనైతే వీడియో చేస్తున్నాను అనమాట. సో యా, వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ అయితే బ్రెస్ట్ పంప్ గురించి చెప్పాలి అంటే, నాకు అసలు ఆ బ్రెస్ట్ పంప్ ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చింది అనేది చెప్పాలి. సో నాకైతే లాస్ట్ డిసెంబర్ 2022లో డెలివరీ అయితే అయిందనమాట. సో అది మంచి వింటర్ టైమ్. సో అప్పుడు డెలివరీ అయిన తర్వాత మా బాబుకి నేను డైరెక్ట్గా పుట్టిన ఫస్ట్ డే నుంచి నేను ఫీడ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. నాకు మిల్క్ అయితే బాగా వచ్చేవి, కాకపోతే బాగా సఫర్ అయ్యాడనమాట. అంటే నాకు నిప్పుల్ సైజు సరిగ్గా లేదు, నిప్పులు బాగా బయటకు వస్తేనే పిల్లలకి సక్ చేయడానికి వస్తుంది కాబట్టి. సో ముందే చెప్పేస్తున్నా, ఈ వీడియో ఎవరైనా జెంట్స్ చూస్తుంటే దయచేసి తప్పుగా అనుకోకండి. ఇదంతా ఒక మదర్కి అర్థమవుతుంది. సో వాళ్ళ కోసం మాత్రమే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను తప్ప ఎటువంటి దురుద్దేశం అయితే లేదు. మీకు కనుక నచ్చకపోతే ఇప్పుడే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. సో మదర్స్ కోసం కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేనైతే. సో ఇంకా నిప్పుల్ సైజ్ అయితే సరిగ్గా లేదని చెప్పాను కదా, చాలా కష్టపడ్డాడు అనమాట హాస్పిటల్లో 2 days కూడా. డాక్టర్ని అడిగితేనేమో లేదు, నీకు బ్రెస్ట్ మిల్క్ వస్తున్నాయి కాబట్టి నువ్వు అదే ఇవ్వాలి, వాడు ఎంత ఏడ్చినా కానీ. సో సప్లిమెంట్స్ అంటే ఫార్ములా అయితే ఏమీ ఇవ్వను నేను, నువ్వు ఇదే ఇవ్వాలని డాక్టర్ చెప్పారనమాట. సో ఇంకా ట్రై చేస్తూ ఉండేదాన్ని, నిప్పుల్ సరిగ్గా లేక పాపం వాడు సక్ చేయలేక ఏడుస్తూ ఉండేవాడు. ఒక 2 days అలానే అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా చెప్పొద్దు, పాపం వాడు ఆకలికి ఏడుస్తూ ఉండేవాడు. నాకు మిల్క్ వచ్చేది కానీ వాడికి తాగడం వచ్చేది కాదు. ఇంకా చాలా సఫర్ అయ్యాము అనమాట. అంటే నాకు మిల్క్ వచ్చేసేవి, గెడ్డలు కట్టేసేవి అనమాట, ఫీవర్ కూడా వచ్చేసేది నాకు వాడు సరిగ్గా పాలు తాగక. అయ్యో ఎలాగ ఇప్పుడు వాడు తాగట్లేదు, మిల్క్ అంతా వేస్ట్ అయిపోతున్నాయి, ఇంకా వాడు తాగట్లేదు కదా అని ఫార్ములా అలవాటు చేద్దామా ఏంటి, బఫెలో మిల్క్ పోద్దామా అని ఏమేమో ట్రై చేసాము. బఫెలో మిల్క్ వేసినా కానీ వాడికి మోషన్ అది అయిపోయేదనమాట. ఇంక ఇలా కాదు, దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ కనిపెట్టాలని చెప్పి యూట్యూబ్లో చూడడం స్టార్ట్ చేశాను. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే అసలు ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంటుంది, పిల్లలు పుట్టాక ఎలా ఉంటుంది, పాలు ఎలా ఇస్తారు ఏంటి అనేది వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. అప్పుడు నేను లాస్య మంజునాథ్ ఉంటారు కదా, ఆ అక్క లూలా బ్రాండ్ నుంచి బ్రెస్ట్ మిల్క్ది ప్రమోషన్ చేస్తూ వీడియో చేశారనమాట. అప్పుడు చేశాను, ఓకే ఇలా బ్రెస్ట్ పంప్స్ కూడా ఉంటాయా, వాటిని కూడా ఉపయోగించుకోవచ్చా. సో ఎవరైనా వర్కింగ్ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇలా పంప్ చేసేసి వెళ్ళిపోతారు కదా మిల్క్, సో ఇలా కూడా ఉంటుంది కదా, సో ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి ఆల్రెడీ మా అక్క దగ్గర మాన్యువల్ది ఉండేది. సో మాన్యువల్ది ట్రై చేశాను అనమాట. ఫస్ట్ మాన్యువల్ది ఏంటి అంటే తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది, కాకపోతే ఏంటంటే మనం చేతితో బాల్ని ప్రెస్ చేస్తూ ఉంటే మిల్క్ అనేవి వస్తూ ఉంటాయి. అది చాలా ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది అనమాట. మనం ఎంతసేపు అని నొక్కుతాము, చాలా గట్టిగా ఉంటుంది బాల్, అది నొక్కి చెయ్యి నొప్పి వస్తుంది. అండ్ నొక్కుతానే ఉండాలి ఇంకా కంటిన్యూస్గా మిల్క్ రావాలి అంటే. అది మనం సరిగ్గా అది ఇంకొకటి ఏంటంటే ప్రెషర్ మనము ఒకేలా పెట్టాలి, ప్రతిసారి కూడా దాన్ని ఒకేలాగా ఒకే టైప్లో మనము ప్రెస్ చేస్తూ ఉండాలి. లేదని స్లోగా లేకపోతే గట్టిగా ప్రెస్ చేసామంటే మనకే పెయిన్ వస్తుంది. స్లోగా ఒకే రేంజ్లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా మన చేతితో మాన్యువల్గా ఎంతసేపు చేస్తాం చెప్పండి, చాలా కష్టం. సో కొన్ని రోజులు అలా మాన్యువల్ పంపే యూజ్ చేశాను అనమాట. నాకైతే ఫుల్ ఇంకా ఏడుపు వచ్చేసింది. అసలే బాలింత్రాలు అంటే అసలు ఓపిక ఉండదు. అది పంప్ చేస్తూ మా బాబుకి పట్టిస్తూ చాలా హెక్టిక్ అయిపోయింది అనమాట. నాకు ఇలా పిండడానికి అవ్వక చాలా ఏడ్చేసేదాన్ని. మా మమ్మీ పిండేది కాసేపు, మా వదిన బాల్ని ప్రెస్ చేసేది. ఇంకా చాలా అంటే చాలా తిప్పలు పడ్డాము. ఇక్కడ నేను ట్యాగ్ చేస్తాను చూడండి ఫోటో, ఆ మాన్యువల్ పంప్ ఎలా ఉంటుంది, దానికి బాల్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ప్రెస్ చేయాలి అనేది.
సో మా మమ్మీ చేసేది, మా వదిన చేసేది, అంటే నేను ప్రెస్ చేయలేకపోయేదాన్ని, ఎంతసేపు అని చేస్తాను, నాకు చేయని నొప్పి వచ్చేసేది. బ్రెస్ట్ నుంచి మిల్క్ రావాలంటే అంత ఈజీ ఇది కాదు కదా. సో మా మమ్మీ చేసేది, మా వదిన చేసేది, మా పెద్దమ్మ వస్తే మా పెద్దమ్మ చేసేది, నేను చేసేదాన్ని. ఇంకా టైంలో సిగ్గు ఎగ్గు ఏమి ఉండవు కాబట్టి ఇంకా ఎవరన్నా నొక్కండి నొక్కండి అనేదాన్ని నేను బాల్ని. సో మనం అది ముందు ఇలా సక్షన్లా ఉంటుంది, అదైతే మనం బ్రెస్ట్కి పెట్టుకోవాలి. ఇలా బాల్ ప్రెస్ చేస్తూ ఉంటే మిల్క్ అనేవి బాటిల్లోకి పడతాయి అనమాట. ఇక్కడ నేను పిక్చర్ యాడ్ చేస్తాను కదా, అందులో మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇలా కష్టపడుతూ ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు నేను ఈ లాస్య అక్కది వీడియో చూస్తే ఓకే ఎలక్ట్రిక్వి కూడా ఉంటాయా, సో దట్ మనకి పెద్ద వర్క్ ఉండదు, దాన్ని మనం పెట్టుకుని కూర్చుంటే అదే మిల్క్ని పంప్ చేసేస్తుంది కదా అని. సో ఎలక్ట్రిక్ది చూస్తున్నాను అనమాట. లూలబ్ బ్రాండ్ వాళ్ళు ప్రమోట్ చేశారు కదా అని చాలా ప్రమోట్ అయిపోయింది అప్పుడు ఈ లూలబ్ బ్రాండ్ నుంచి డిఫరెంట్ ప్రోడక్ట్స్. సో అవన్నీ నేను ఇంకా చాలా బ్రాండ్స్ నుంచే ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో సర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట, ఏది ఎలా ఉంది అని చెప్పేసి. సో కొన్ని అయితే చాలా కాస్ట్లీ అనిపించినాయి, మరీ కాస్ట్లీ వద్దు, అలా అని తక్కువ బడ్జెట్లో కూడా కాదు. మనకి అంటే ప్రైస్ ఎంతైనా పర్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్వాలిటీ బాగుండాలి, టైం ఎక్కువసేపు రావాలి ఒకసారి చార్జ్ చేస్తే మనము, అండ్ నీట్గా సక్ చేయాలి మిల్క్ అంతా కూడా అనేసి నేను డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో సర్చ్ చేయడం మొదలుపెట్టాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫస్ట్ క్రై అన్నిట్లో సర్చ్ చేసుకుంటూ వచ్చాను ఆ లూలబ్ బ్రాండ్ది. ఎక్కడ కూడా రివ్యూస్ బాగాలేదు. ఫస్ట్ 2 months వర్క్ అవుతుంది, తర్వాత అసలు వర్క్ అవ్వట్లేదు. ఫస్ట్ 2 months ఉన్న ఆ ప్రెషర్ తర్వాత ఉండట్లేదు, మిల్క్ సరిగ్గా రావట్లేదు అనేసి ఇలానే ఉన్నాయి కమెంట్స్ మొత్తం కూడా. అండ్ మనకి ఒకటి మోటార్ టైప్ ఉంటుంది కదా, దాన్ని మనం ఛార్జ్ పెడతాం కదా, అది కూడా పోతుంది, ఛార్జర్ వర్క్ అవ్వట్లేదు అని చెప్పి ఇవే రివ్యూస్ ఉన్నాయన్నమాట. ఇంకా నాకు భయం వేసి ఇంకా లూలబ్ది వదిలేసి నెక్స్ట్ వేరే బ్రాండ్స్ ఏమైనా ఉన్నాయా అని సర్చ్ చేస్తూ ఉండగా నాకు అప్పుడు కనిపించింది ఈ బేబీ హగ్ బ్రాండ్ నుంచి బ్రెస్ట్ పంప్ అనమాట. ఇక్కడ నేను ఫోటో ట్యాగ్ చేస్తా చూడండి. ఇదైతే నాకు ఒక వరము, దేవుడు ఇచ్చిన వరం అని అనుకుంటాను నేను. సో రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఫస్ట్ ట్రయల్ ఏంటంటే రిటర్న్ ఐ థింక్ లేదనుకుంటా, రీప్లేస్మెంట్ ఉంది. అండ్ రివ్యూస్ బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. నేను అప్పుడే 9 months నుంచి యూస్ చేస్తున్నా, 10 months నుంచి యూస్ చేస్తున్నా అని చాలామంది రివ్యూస్ అయితే పెట్టారు. సో అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఓకే చూద్దాం ఏమైంది, పోతే పోయింది, ట్రై చేద్దాము, ఇంక ఇలా అనుకుంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఈ బ్రాండ్ నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట. అప్పుడు నాకు ఆర్డర్ పెట్టే టైంకి ఆఫర్ కూడా ఉంది. ఇది నాకు తెలిసి 2500 or 3000 ఉంటుంది, నాకు 1500కే వచ్చేసింది అనమాట అప్పుడు ఆఫర్లో. సో ఇంకా వెంటనే ఆర్డర్ పెట్టేశాను. నేను మామూలుగా ఆర్డర్ పెడదామని వెళ్తే ఆఫర్ ఉందని చెప్పి అది కూడా అప్లై చేస్తే జస్ట్ 1500లో నాకు ఇంత మంచి బ్రెస్ట్ పంప్ దొరికిందంటే అసలు నిజంగా చెప్తున్నాను కదా, దేవుడిచ్చిన వరమని అంటాను నేను. ఆ బ్రెస్ట్ పంప్ వచ్చిన తర్వాత ఎలా ఉంది అంటే, నేను ఆల్రెడీ యూస్ చేసి 1 year అవుతుంది. 1 year యూస్ చేశాను. ఇప్పుడు యూస్ చేయక 1 year అవుతుంది, ఇప్పుడు వీడియో చేస్తున్నాను నేను. సో ఇలా అయితే ఉంటుందన్నమాట అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కవర్లు అయితే ఇస్తారనమాట. ప్యాకింగ్ వాజ్ సూపర్ అసలు. సో మనకి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మోటార్ అనమాట. సో దీన్ని మనము ఇలా బాటిల్ ఇస్తారు, ఇది మన బ్రెస్ట్కి పెట్టుకోవాలి. సో ఇలా ఉంటుంది, ఇలా పెట్టేసి సో ఇక్కడ మనకి ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇందులో గ్రీన్, ఆరెంజ్ అండ్ రెడ్ 3 లైట్స్ అయితే ఉంటాయి. సో మనకి రెడ్లోకి వెళ్ళిపోయిందంటే ఇంకా ఛార్జింగ్ అయిపోతున్నట్టు, ఆరెంజ్ అయితే నెక్స్ట్ ఇంక వార్నింగ్, అదే గ్రీన్ అయితే ఫుల్ అయిపోయినట్టు. చాలా త్వరగా ఛార్జింగ్ కూడా అయిపోతుంది అనమాట. ఇలా కేబుల్ అండ్ అడాప్టర్ అయితే ఇచ్చారు. సో ఛార్జ్ పెట్టేసుకున్నాక ఇది మనం మన నిప్పులకి పెట్టేసి ఇక్కడ మనకి పవర్ బటన్ ఉంటుంది, కనిపిస్తుందా? ఈ పవర్ బటన్ ఆన్ చేసేసుకుంటే ఇక్కడ వస్తాయి అన్నమాట డిఫరెంట్. ఇక్కడ మనము మోడ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే డ్రాప్ మిల్క్ కావాలా, లేకపోతే ఫ్లో ఉండాలా, హెవీ ఫ్లో ఉండాలా, ప్రెషర్ ఎంత పెట్టచ్చు ఏంటి అనేది ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ప్లస్ మైనస్ వచ్చేసి స్పీడ్ అనమాట. అంటే మనం ఎంతవరకు తట్టుకోగలుగుతున్నామో ఆ ప్రెషర్ని మనం పెట్టుకోవచ్చు. లెవెల్స్ ఉంటాయి. సో ఇలా ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్. నేనైతే సజెస్ట్ చేస్తాను మీకు, నా మాట విని ఇది తీసుకోండి. అంటే ఎవరైనా సఫర్ అవుతున్నారు కదా, యాక్చువల్లీ బేబీస్కి డైరెక్ట్గా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం అంత మంచి పని ఇంకొకటి లేదు. కాకపోతే మా బేబీస్ లాగా నాలాగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే, మీకు మదర్ మిల్క్ ఉండి కూడా ఫోన్ లెవెల్ తాగట్లేదని వదిలేసి వేరే బఫెలో మిల్కో లేకపోతే ఫార్ములా మిల్కో ఇవ్వడం కన్నా ఉన్న మిల్క్ని బేబీస్కి ఎలా అందించాలి అనేది ఆలోచించే వాళ్ళకి ఈ బ్రెస్ట్ పంప్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నేనైతే అలానే చేశాను.
ఆబ్వియస్లీ ఇలా చేసి ఇవ్వడం వల్ల అదంతా ఉన్న న్యూట్రియన్స్ అంతా పోతాయేమో, వాటిలో మళ్ళీ వేరే బ్యాక్టీరియా అంతా కలుస్తుందేమో అని అనుకోవచ్చు మీరు. కాకపోతే ఇప్పుడు మనం ఫార్ములా మిల్క్ ఇవ్వాలన్నా బఫెలో మిల్క్ ఇవ్వాలన్నా కూడా మనము ఫీడింగ్ బాటిల్స్ యూజ్ చేయాలి. వాటినన్నా సరే నీట్గా క్లీన్ చేసుకోకపోతే అవి కూడా అంతే. సో అందులోనే మనము వాటి బదులు మన బ్రెస్ట్ మిల్కే పోయొచ్చు కదా. సో ఇలా అండ్ బ్రెస్ట్ మిల్క్ ఎలా స్టోర్ చేసుకోవాలనుకుని నేను నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ అయితే దీని గురించి చెప్పిన తర్వాత, సో నాలాగా ఆలోచించిన వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుందని నేనైతే చెప్తాను అనమాట. పాలు ఫుల్గా ఉన్నాయి, మా బుడ్డోడు తాగలేకపోతున్నాడు, అలా అని చెప్పి వదిలేయలేం కదా. సో అప్పుడు ఇది నాకు తెలిసింది కాబట్టి నేను ఇది యూజ్ చేశాను. కాబట్టి మా బాబుకి నేను ఇలాగే 9.5 months వరకు మిల్క్ అయితే ఇచ్చానమాట. అలానే నా దగ్గర తాగడం కూడా అలవాటు చేసాము, 2 చేసేవాళ్ళం అనమాట. కాకపోతే వాడికి సక్కింగ్ ప్రాబ్లం ఉందో ఏమో కానీ సరిగ్గా సక్ చేసేవాడు కాదు. నేను డాక్టర్తో కూడా చెప్తే ఇట్స్ ఓకే, బ్రెస్ట్ పంప్ అన్న ఏమవుతుంది, పర్వాలేదు అని చెప్పారనమాట. కాకపోతే అది కూడా ట్రై చేస్తుండండి, అప్పుడప్పుడు వదిలేయకండి అని చెప్పారు. సో ఇంకా 2 చేసేవాళ్ళం అనమాట. సో ఈ బ్రెస్ట్ పంప్ అయితే నేను చాలా స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. ఎవరన్నా మదర్స్ ఉంటారు కదా పాపం ఇలా సఫర్ అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎంత సింపుల్గా చూడండి, ఇంతే ఉంటుంది ఇది. దీనికి మళ్ళీ ఏంటంటే క్యాప్ కూడా ఇస్తారు. క్యాప్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. మనము యూజ్ చేయలేనప్పుడు క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి ఉన్న పార్ట్స్ ఏంటి ఎలాగా అనేది నేను చూపిస్తాను. దానికన్నా ముందు ఇది మనం ఎలా యూజ్ చేయాలంటే, సో దీనికి ఇలాగ మనం బ్రెస్ట్ పెట్టేసి ఇక్కడ మనం లెవెల్స్ అన్ని సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత స్టార్ట్ బటన్ నొక్కేస్తే ఆన్ అయిపోతుంది. పంప్ అయితే మిల్క్ అయితే ఇందులోకి వచ్చేస్తాయి అనమాట. ఇలా అయితే ఉంటాయి. పార్ట్స్ అయితే ఇవన్నీ ఇచ్చారనమాట. సో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఏమేమి పార్ట్స్ ఇచ్చారు అనేది. సో ఇలాంటి కవర్లు అయితే ఇచ్చారనమాట. మనకి ఎక్కడికైనా ట్రావెల్లో కూడా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో దీనికైతే ఫస్ట్ ఒక అడాప్టర్ అండ్ కేబుల్ అయితే ఇచ్చారు ఛార్జ్ పెట్టుకోవడానికి. అండ్ ఇది ఒకటి వచ్చేస్తుంది కదా మనకి మోటార్ టైప్. దీని అంటే మనం ఓవర్ ఛార్జ్ చేయకూడదు, దగ్గరుండి చూసుకోవాలి. అంటే పోతుంది. నేనైతే చాలాసార్లు ఓవర్ నైట్ వదిలేసాను కానీ ఏమీ అవ్వలేదు. కాకపోతే పోతుంది కదా, మనం దగ్గరుండి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫీడింగ్ బాటిల్ అయితే ఇస్తారంట. దీనికి మనకి క్యాప్ అండ్ నిప్పులు కూడా, నేను చూస్తే ఇది ఎంత కొత్తగా ఉంది, నేనైతే ఇది యూజ్ చేయలేదు, ఇది యూజ్ చేశాను కానీ. సో నిప్పుల్ అండ్ క్యాప్, ఇది ఒక బాటిల్ ఈ టైప్ ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే మెయిన్ అనమాట. ఇలా ఇది మెయిన్, ఇది మన బ్రెస్ట్కి పెట్టుకోవడానికి. అండ్ ఇదేమో మోటార్కి దీనికి కనెక్షన్ అనమాట. ఇది రబ్బర్ జరగకుండా. సో ఇదొకటి. అండ్ ఇది మెయిన్, ఇది లేకపోతే అసలు పాలే రావు. నేను ఎన్నోసార్లు వాష్ చేసేటప్పుడు పాడేసుకున్నా కూడా యూస్ చేస్తున్నప్పుడు ఏంటి మిల్క్ రావట్లేదు అని అనుకునేదాన్ని. చూస్తే ఇది 2-3 times పాడేసుకున్నాను. థ్యాంక్ గాడ్ దొరికింది. సో ఇది వచ్చేసి ఇది మెయిన్ అనమాట. ఇది ఇక్కడ ఉంటుంది. ఇది ఉండడం వల్లే సో పనిచేస్తుంది అనమాట. అది ప్రెషర్ ఇస్తుంది కదా గాలి. సో ఇదైతే ఇలా అవుతూ ఉంటుంది. సో అప్పుడు మనకి మిల్క్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది మెయిన్. ఇవైతే 2 ఇస్తారు. ఒకటి దీనికే పెట్టేసి ఇస్తారు, ఇంకొకటి ఎక్స్ట్రా కూడా ఇస్తారనమాట. నేను ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఇదైతే యూజ్ చేశాను. చూడండి ఎలా నల్లగా అయిపోయిందో. తర్వాత మార్చేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా వీళ్ళే ఇచ్చారు. ఒకవేళ పోతే మళ్ళీ దొరికితే లేదో తెలియదు కానీ నేనైతే పోగొట్టుకోలేదు, నీట్గానే యూజ్ చేసుకున్నాను. సో ఇవన్నీ వచ్చేసి పార్ట్స్ అనమాట. ఇలా ఉంటాయి ఈ బ్రెస్ట్ పంప్కి. సో మనము ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసేటప్పుడు నీట్గా స్టోర్ చేసుకోవాలి. లేదు పోనీ అంటే కష్టం, మళ్ళీ సపరేట్ పార్ట్స్ దొరుకుతాయి లేదో కూడా నాకు తెలీదు. ఎందుకంటే నేను ఎప్పుడు మళ్ళీ వాటి కోసం వెతకలేదనమాట. ఉన్న వాటినే నీట్గా భద్రంగా దాచుకుని వాడుకున్నాను కాబట్టి. సో ఈ వీడియో అయితే ఇంతే అనమాట. నాకు తెలిసి ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నేనైతే గట్టిగా రికమెండ్ చేస్తాను. ఇప్పుడు మరి ఏ స్టాక్లో ఉందో లేదో కూడా తెలియదు. ఒకవేళ ఉంటే కనుక నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఓన్లీ ఆఫ్లైన్ స్టోర్ ఫస్ట్ క్రైలో లేదంటే ఫస్ట్ క్రైలో మాత్రమే దొరుకుతుంది. అమెజాన్ ఇవన్నిటిలో ఉండవన్నమాట, ఫ్లిప్కార్ట్లో. అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. అండ్ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మాన్యువల్ ఆర్ ఎలక్ట్రిక్ కంపేర్ చేస్తే నాకు తెలిసి ఎలక్ట్రిక్కే బెస్ట్. ఎలాగో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి డైరెక్ట్గా ఎలక్ట్రిక్కే ఇన్వెస్ట్ చేయండి. సో దట్ మీకు శ్రమ ఉండదు. అదే మాన్యువల్ అనుకోండి, చేతితో నొక్కాల బాల్ని, అస్సలు అవ్వదు. సో ఈ వీడియో అయితే ఇంతే అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను పిల్లలకి ఫీడింగ్ బాటిల్స్ ఏవి యూజ్ చేయాలి, అవి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇన్ని అంటే రెగ్యులర్గా వాష్ చేయాలా అండ్ ఎలా మెయింటైన్ చేయాలి, మిల్క్ ఎలా స్టోర్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.